ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 24వ శ్లోకం చెప్పుకుందాం. సంజయుడు చెబుతున్నటువంటి విషయాల్ని చెప్పేటువంటి మాటల గురించి చెప్పుకుందాం. ముందర పద విభజన చెప్పుకుందాం. ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ ఇప్పుడు కలిపి చెప్పుకుంటే సంజయువాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అర్జునుడి చేత శ్రీకృష్ణుడు ఉభయపక్షముల వారి యొక్క సేనల యొక్క మధ్య భీష్మ ద్రోణాదుల సమక్షంలో మరియు సమస్తమైనటువంటి రాజుల ఎదుట కూడా ఉత్తమమైనటువంటి రథములను నిలిపి ఇలా చెబుతున్నట్టు, ఎలా పలికేడు అని చెబుతున్నట్టు. ఏమిటి? మరో శ్లోకంలో ఆ విషయం గురించి చెబుతున్నాడు.